నమస్తే వి3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్లోని చిత్ర లేఅవుట్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, చిత్ర లేఅవుట్ కాలనీ అధ్యక్షులు ముస్కు అంజిరెడ్డిలతో పాటు కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్కు అంజిరెడ్డి మాట్లాడుతూ చిత్ర లేఅవుట్ కాలనీలో కమ్యూనిటీ భవనం ప్రారంభించడానికి సహకరించిన కాలనీ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మా సిద్ధరాడు కాలనీలో మా అసోసియేషన్ తరఫున మా కాలనీ వాసులం అందరం కలిసి ఒక అసోసియేషన్ బిల్డింగ్ చందా రూపకంగా చేసుకొని మా బిల్డింగ్ మేము చక్కటి బిల్డింగ్ కట్టుకున్నాం. ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటరు, అదే మా కాలనీ పెద్దలు, మా అసోసియేషన్ సభ్యులు, మా ఈసీ మెంబర్లు అందరం కలిసి ఘనంగా మా కాలనీ వాసులం అందరం కలిసి ఘనంగా మా యొక్క అసోసియేషన్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా కాలనీలో ఏ పని చేసుకున్నా మేమంతా కలిసిమెలిసి ఉండి ఐక్యంగా గవర్నమెంట్కు ఇది కాకుండా కూడా మేము మా సొంత డబ్బులతో కూడా ఏ పని చేసుకున్నా ఇప్పుడు 60 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకున్నాం. అంతకన్నా ముందు 7 లక్షలు పెట్టి ఆర్సీ కట్టుకున్నాం. ఒక 7 లక్షలు పెట్టి బ్యాటరీ కార్ సీనియర్ సిటిజన్ కోసం సర్వీస్ చేస్తాను కొనుక్కున్నాం. అదేవిధంగా పార్కులో బోరు 1,50,000 పెట్టి మా సొంత పైలతో నేను వేసాం, పార్కును కాపాడుకున్నాం. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ గవర్నమెంట్తో చేపించుకుంటూ ప్రైవేట్ పరంగా కూడా మేము మా కాలనీలో మా దాతల సహకారంతో మా కాలనీ నెంబర్ 1గా ఉండాలనుకొని దీనికోసం మేము చాలా ప్రయత్నం చేసుకుంటూ నా ఇంట కూడా మా కాలనీలో మా అసోసియేషన్ సభ్యులే కాకుండా మొత్తం కూడా మిత్రబృందం కూడా ఒక 50 సభ్యులు మేము కలిసిమెలిసి ఉంటాం. రోజు ఒక వారంలో ఒకనాడు మేము అంతా కూర్చొని మాట్లాడుకొని ఈ కాలనీ ఏం చేద్దాం ఏందని చెప్పి అప్పటికప్పుడే డిసిజన్ తీసుకొని మనిషికి తోచినంత 20,000, 50,000, లక్ష, 2 లక్షలు కూడా వేసుకొని మా కాలనీలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కాలనీ చూసి కూడా మొదటి కాలనీ వాళ్ళు కూడా ఇదే విధంగా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ చేసేదానికి కూడా మనం కూడా తాడుపోటు చేసుకుంటూ చేస్తే మొన్నటి కూడా కరోనా దానప్పుడు కూడా మేము గవర్నమెంట్కి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాం. మా కాలనీలో ఉన్న వాచ్మెన్లు అందరికీ కూడా 1,00,000 రూపాయలతోటి బియ్యం సరుకులు కూడా పంపిణీ చేసాం. అదేవిధంగా మా పుట్టిన ఊర్లలో కూడా మేము సహకారాలు చేస్తున్నాం. మా ఊళ్ళో కూడా 2 లక్షల రూపాయలు పెట్టి సహాయ సహకారాలు, మాట సహాయాలు కానీ ఏదైనా కానీ మా ప్రభుత్వం తరఫున ఉంటే మా కాలనీ అంటే కూడా వాళ్ళు ప్రేమాభిమానాలు చూపుతారు. కాలనీ మంచిగా ఉంటుంది అంటారు, ప్రత్యేక అభిమానులు. మాకు ఇప్పుడే చెప్పాము నా మీటింగ్లో కూడా మా సబితనే మాకు హైకమాండ్, మా అమ్మ నాయన కన్నాక అంతగా ఉన్న ముందు ఇందిరారెడ్డి ఉండే, ఇప్పుడు ఇందిరారెడ్డి పోయినాక సబితా గారు నాకు హైకమాండ్ కూడా మేము మీటింగ్లో పబ్లిక్లో చెప్పడం జరిగింది. మాకు మాత్రం మా కాలనీకి 2009 నుంచి ఆయన ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి టీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణలో ఉన్నది. ఆయనలో కూడా హోమ్ మినిస్టర్ ఫస్ట్ మహిళ, ఇవాళ కూడా ఫస్ట్ మహిళనే. ఎప్పుడైనా మా కాలనీ మీద ప్రేమాభిమానాలు చూపిస్తారు. మా కాలనీ అంటే కూడా మాకు మంచి పనులు చేయడంలో కూడా సబితా ముందది ఉన్నది.